बोलो इसका कुछ नाम है क्या ऊँट का? इसका नाम है మైకల్ జాక్సన్. మైకల్ జాక్సన్. ఇంకా అప్పటి నుంచి ఒకటే ఒకటి తక్కువైంది రా రోడ్డు గడ్డం వచ్చినా అనుకుంటున్నా అది కూడా వచ్చేసింది. జైసల్మేర్ దగ్గరకు వచ్చేది అందరూ ఎందుకంటే డెజర్ట్లో స్టే చేయడానికి క్యాంప్. సమ్ అని ఒక ఏరియా ఉంటుంది అరౌండ్ 40 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. అక్కడికి వెళ్ళేసి జీప్ సఫారీ, క్యామెల్ సఫారీ, బోన్ ఫైర్ అని కొంచెం ఈవినింగ్ టైంలో ఫోక్ డ్యాన్స్లు అని అవి ఉంటాయి. నైట్ స్టే అక్కడే. ఓన్లీ థింగ్ ఈస్ వెదర్ కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది. పైనకి వెళ్దాం. అండ్ అది వచ్చేసి నేను ట్రావెల్ ఓజో వాళ్ళతో వచ్చాను. వీళ్ళు ఏంటంటే జైపూర్ ఈ రాజస్థాన్లోని డిఫరెంట్ ఐటనరీస్ అని ప్రొవైడ్ చేస్తారు. ప్రైసింగ్ ఎలా ఉంటుందంటే మీరు జైపూర్లో ఎన్ని డేస్ పెట్టుకుంటున్నారు, పుష్కర్ వైపు ఎన్ని డేస్ పెట్టుకుంటున్నారు దాన్ని బట్టి మారుతాయి. ఈ ట్రావెల్ ఓజో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన ఉంటాయి, డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి కాల్ చేసి మీరు ఎన్ని డేస్ ప్లాన్ చేసుకుంటున్నారు అని బట్టి ఒకసారి వాళ్ళని అడిగి మాట్లాడుకోండి సరిపోతుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది ట్రిప్ ఎన్ని డేస్ ఎక్కడెక్కడ పెట్టుకుంటే బాగుంటుందో మీకు ఒక రఫ్ ఐడియా ఇచ్చేస్తాను. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటే బెటర్. వచ్చేసాం మన క్యాంప్ దగ్గరికి. జైసల్మేర్ నుంచి ఒక 40 నుంచి 50 మినిట్స్ డ్రైవ్ పడుతుంది. ఇక్కడైతే అప్పుడైతే వర్షం లైట్గా చినుకులు పడుతున్నాయి చెప్తే పెద్దగా ఏం లేదు. ఇంక ఇందులోనే మన క్యాంప్ ఈరోజు. ఇందులో ఇట్లా టెంట్స్ దాంట్లో ఉంటుంది స్టే. పైన చూద్దాం ఎలా ఉంటుందో మరి ఆ వాతావరణం అంతా. చూడండి ఇంకా ఆఫ్టర్నూన్ చెక్ ఇన్ టైం స్టార్ట్ అయిపోద్ది. ఎంటర్ అవ్వగానే ఇట్లా ఉంటుంది చూడండి టెంట్స్ అన్నీ కూడా. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా 1 by 1 యాక్టివిటీ స్టార్ట్ చేసేస్తారంట. మధ్యలో బాన్ ఫైర్ ఏరియా ఉంది అండ్ చుట్టూ టెంట్సే ఉన్నాయి. స్టే అంతా కూడా దీంట్లో ఉంటుంది చూడండి టెంట్స్. దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నట్టున్నాయి. దీంట్లో నాకు తెలిసి మోస్ట్లీ వీళ్ళు ఏమి ఇచ్చుంటారంటే డెజర్ట్ సఫారీ బై జీప్ ఒకటి ఉంటుంది, క్యామెల్ రైడ్ అండ్ ఈవినింగ్ డిన్నర్ ఉంటుంది, రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ఒకవేళ వెదర్ సపోర్ట్ చేస్తే బాన్ ఫైర్ అండ్ ఈవినింగ్ టీ, స్నాక్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి దీంట్లోనే. ఇదిగోండి అందరూ వచ్చి కూర్చొని బాన్ ఫైర్ ఎంజాయ్ చేయడానికి. చలికాలంలో వస్తే ఇంకా అంత లెక్క వేరేలా ఉంటుంది అనుకోండి. అప్పుడు ఇంకా లెక్కే, కాకపోతే రేటు కూడా అట్లే ఉంటాయి అనుకోండి అప్పుడు వస్తే. ఇదే మన రూమ్. వెళ్ళి చూద్దాం. క్యాంప్ అనాలేమో, రూమ్ అనొద్దేమో. ఇదిగోండి టెంట్. మన లగేజ్ వచ్చేసింది. ఒక ఇద్దరు ఇక్కడ పండుకోవచ్చు, ఒకరు ఇక్కడ పండుకోవచ్చు, మొత్తం ముగ్గురు అయితే పండుకోవచ్చు దీంట్లో. ఇంకా కూర్చోవడానికి ఉంది. అంత టెంటే చూడండి, పైన ఏముండదు. ఒక చిన్న ఫ్యాన్ ఉంది, ఏసీ కూడా ఉంటుంది. డిపెండ్స్ ఆన్ మీరు ఏ కేటగిరీలో తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి. ప్రజెంట్ ఇంకా పవర్ ఆన్ చేయాలంటే పవర్ ఆన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇదంతా ఎలా ఉంటుందో ఒకసారి. ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ప్రాపర్గా రూమ్. ఇది రూమ్. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్స్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ వాష్రూమ్ అయితే వెస్ట్రన్ స్టైల్లోనే ఉంది. బట్ బేసిక్ ఎమ్యూనిటీస్ ఇంకా పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఉన్న దాంట్లో పర్లేదు. ఇంక రాగానే కొంచెం కూర్చున్నట్లే వీడియో ఎడిటింగ్ చేస్తూ. బాగుంది చూడండి చుట్టూ అంతా కూడా. సరే ఇంకా ఫోన్లో సిగ్నల్ ఉందా లేదా అని చెప్పి జియో ఓపెన్ చేసి ఏం చేశానంటే స్పీడ్ టెస్ట్ చేసిన. 163 Mbps. షాక్ నేను చూసి. బాగుంది నెట్వర్క్ అయితే ఇక్కడైతే ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ. ఇక్కడ నుంచి పాకిస్తాన్ బార్డర్ దగ్గర తెలుసా శామ్ అనేది. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి నాకు తెలిసి ఇక్కడ నుంచి హాల్లో ఒక 10 to 20 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళాం అనుకోండి పాకిస్తాన్ బార్డర్ వచ్చేస్తుంది. పదండి అడ్వెంచర్ మొదలు పెడదాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఉన్న ఏమంటారు క్యాంప్ ఇది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అసలైన ఎడారి ఆ డెజర్ట్ ఎంజాయ్ అంటే ఇంకా ముందుకు వెళ్ళాలి. సో వాళ్ళవి జీప్స్ ఉంటాయి. మన ఈ క్యాంప్ వాళ్ళది జీప్ ఉంది. ఈ దీంట్లో ఏముందంటే క్యామెల్ రైడ్, డెజర్ట్ జీప్లో డెజర్ట్ సఫారీ ఉంటుంది. అది ఎంజాయ్ చేసుకుని రావచ్చు. మళ్ళీ పైనకి వెళ్దాం. బయటికి ఏంది ఇప్పుడే కరెక్ట్ వర్షం పడుతుంది, ఏదో కొడుతుంది. టైం కలిసి రావట్లేదు ఎక్కడికి పోయినా కూడా. సరే మనం ట్రై చేద్దాం. ఇంకా తర్వాత ఏముంది. ఇంకా పైన ఇక్కడ నుంచి మొదలు పెడదాం. జీప్ కూడా వచ్చేసింది. ఇంకా జీప్లో వెళ్దాం మనం ఆ డెజర్ట్ వరకు. ఫస్ట్ సఫారీ కంప్లీట్ చేసుకుని మళ్ళీ క్యామెల్ రైడ్స్. సన్సెట్ వెదర్ బాగుంటే సన్సెట్ చూడడానికి ఉండేది బాగా. వెదర్ బాగాలేదు కాబట్టి ఇంకా మనం 2 కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. మొదలైపోయింది చూడండి. ఇంకా జీప్లో ఎక్కిచ్చేసుకొని ఎడార్లో ఇప్పుడు వచ్చింది చూడు ప్రాపర్ డెజర్ట్ ది ఫీల్డ్. మొత్తం కుదిపేస్తున్నాడు పోయాడు. ఇంకా డెజర్ట్ సఫారీ జీప్లో స్టార్ట్.
ఇది చూడండి, ముందర చూడండి. వెనకాల మా డ్రైవర్ ఉన్నాడో పోయిండో. భలే ఉంది, సింపుల్గా ఉంది, ఎక్కువ హడావిడి లేదు. మస్తు ఇది మస్తు చూడండి ముందర. చూడండి ముందర అనిపిస్తుంది చూడండి. ఇంకా అసలైంది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇది చూడండి ముందర. తిప్పు 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 తిప్పరా మీసం, తిప్పు 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 తిప్పు. దొర్లిచ్చే జీబుని దొర్లిచ్చే, ఇంకా దొర్లిచ్చే. మా డ్రైవర్ పాపం వెనకాల. అమ్మాయి చూడండి ముందర. 90 degreesలో ఉందిరా అది. ఆహా, ముందే చూడండి. జై 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 జై. ఇక్కడ మనం ఉంటుంది క్యామిల్ రైడ్, అది ఎంజాయ్ చేద్దాం. కైజాలాగా మనోడు వెనకాలన్నాడు. ఇంకా ఇక్కడ చూడండి 2 ఉంటాయి. మళ్ళీ ATV ఎక్స్ట్రా కొనుక్కోవచ్చు. దీంట్లో ఎడార్లో కూడా పారాసైలింగ్ చేయొచ్చు. చూడండి అక్కడ ముందర కనిపిస్తుంది చూడండి మీకు. చూడండి చూసారా? उसका 1500 रुपये लगेगा. इसका कितना है? इस पे इसका 1500 रुपये पड़ेगा. सो 3 किलोमीटर की ये सब कवर कर लेंगे. ओके, फोटो पूरा कंप्लीट कराएंगे. वहाँ गाड़ी कैमल कोई नहीं जाएगा, पूरा क्लीन डेजर्ट. ओह ओके ओके, पूरा सिल्की डेजर्ट है. सिल्की डेजर्ट है वहाँ पे. पानी वाला, समुद्र वाला, झील वाला ना, वो डेजर्ट. ओके ओके, अच्छा है, థ్యాంక్ యూ. చూడండి ఎవరైనా ATV రైడ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్. మనకి ఎడారి కొంచెం వర్షం పడడం వల్ల పచ్చిగా ఉంది కానీ ఇది సరిపోదు. ఇంకా కావాలి అనుకుంటే ATV రైడ్ తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు అంట. చూడండి నాకు తెలిసి ఇంకా అక్కడ కొంచెం హంగామా నడుస్తుంది ఎక్కువ ముందర. बोलो इसका कुछ नाम है क्या ऊँट का? इसका नाम है माइकल जैक्सन. మైకల్ జాక్సన్. హై హలో మైకల్ జాక్సన్, డోంట్ వరీ. ఇది చూసి భయపడుతున్నట్టుంది. ఓకే, దట్స్ రైట్. डन. तो आप कौन से क्लास में पढ़ रहे हो ये बोलो, मेरा छोड़ दो. 8th क्लास. फिर 10th क्लास के बाद क्या करने का प्लान कर रहे हो? कुछ सोचा है? सोचेंगे नहीं, कुछ प्लान कर लो अभी से, क्या करना है कुछ. YouTube चैनल है. अरे YouTube चैनल के चक्कर में मत पड़ो यार, पढ़ाई का कंसंट्रेशन करो यार. बाद में देखो ये सब झंझट. नहीं सारे गांव वाले क्या बोलते हैं? हाँ, YouTube चैनल. अरे सारे गाँव वाले बाद में जाओ, आप पढ़ाई पे ध्यान दो, सिर्फ पढ़ाई. और आगे बढ़े. हाँ बस, दूसरों को देख के चक्कर में मत पड़ना, अपना गोल अपना रखना बस. బాగుంది భయ ఫీల్ డిఫరెంట్గా. నేను ఇది క్యామిల్ పైన ఎక్కడం సెకండ్ టైం అనుకుంటా. రాజస్థాన్లో ఒకసారి, రాజస్థాన్ కాదు సారీ, దుబాయ్లో ఎక్కాను డెజర్ట్ సఫారీ వెళ్ళినప్పుడు. అండ్ మళ్ళీ ఇప్పుడే ఇంకా ఈ కొనాల పైన బార్డర్లో నడుస్తుంది ఆల్మోస్ట్ బండి. పడ్డదంటే అది నేను కింద పడి నా మీద అది పడ్డదంటే అప్పడం అంటారు కదా, అట్లా ఉంటుంది. వావ్, ఇంత ప్రశాంతంగా ఉందిరా స్వామి, ఏ సౌండ్ లేదు. కూర్చుంటుంది అమ్మా. అయ్యో పాపం నీ కష్టం, ఎంత కష్టం వచ్చింది. ఆ రోజుల్లో రాజులు ఎట్లా పోయేటోళ్ళు, ఎంత దూరం పోయేటోళ్ళు, ఎట్లా వచ్చేటోళ్ళు. ఇప్పటిదాకా ముందర కూర్చొని ఎంజాయ్ చేసినా కదా, ముందర కూర్చుంటే ఎంజాయ్ చేద్దాం. చూద్దాం మరి ఏమైతే ఉంటానో, కింద పడతాను తెలియదు. ఇంకా ఒక చేతిలో ఇది పట్టుకోవాలి, ఇంకో చేతిలో ఇది పట్టుకోవాలి.
లెట్స్ గో. ఒకవైపు వర్షం, ఒకవైపు డెజర్ట్, డిఫరెంట్ ఫీల్ ఉందిలే మొత్తానికి అయితే. ఎప్పుడు ఎండలు తిరిగాడు ఎడారే కదా, వర్షంలో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఓహో ఇచ్చేయండి ముందర 90 degrees వచ్చిందిరా. ఇంకోటి వచ్చింది చూడండి పెద్దది, లిటరల్లీ 90 degrees ఇది పక్క. బజరంగి బైజాన్లో క్లైమాక్స్ సీన్ ఉంటుంది కదా బార్డర్ది, అటు నుంచి ఇటు పంపించేది పాపని, అది ఇక్కడే సెట్ చేశారంట చూడండి మొత్తం సీన్ అంతా. చూడండి పోయేటపేటలో పోయింది, అష్టపేటలో వచ్చిన మంచిగా అనిపించింది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వర్షం పడకపోయి ఉంటే ఆ సన్సెట్ అంతా ఎంజాయ్ చేసి వస్తే మాత్రం మస్తు ఉంటుండే. ఆ డ్రోన్ షాట్స్ కూడా అబ్బా ఏం వచ్చినాయి. కొంచెం ఎండ సపోర్ట్ చేసి ఉంటే మాత్రం ఈరోజు నాకు ఉన్న డ్రోన్ ఫ్లై చేసి మూడుకి దానికి మనం ఏ పని చేయాలన్నా కొంచెం మూడు మంచిగా ఉందంటే ఇంకొంచెం మంచిగా చేస్తాం. ఈరోజు నాకు ఎందుకో డ్రోన్తో ఆడుకోవాలన్న ఫీలింగ్ ఎక్కువ ఉండే. బట్ తీరా ఆడుకున్న తర్వాత చూస్తే వర్షం కొంచెం డిసప్పాయింట్ చేసింది. బట్ స్టిల్ ట్రై చేశాను. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా మిగతా కార్యక్రమాలను చూద్దాం. ఇక్కడ ఇంక వర్షంలో ఏం చేస్తారంటే ఇంకా ఎట్లా అంటే వర్షం ఆగేలా లేదని చెప్పి స్నాక్స్ కూడా ఇంటి దగ్గరకే తెచ్చి ఇచ్చేస్తారు. ఆల్రెడీ కూడా అక్కడ పర్ఫార్మెన్స్ చేయడం స్టార్ట్ చేసేస్తారు చూడండి. ఈ వర్షం వేస్తూనే ఉంది, ఇంకా వాళ్ళు తగ్గుతలేదు. వాళ్ళు కూడా డాన్స్ చేస్తున్నారు, వాళ్ళు డాన్స్ చేస్తున్నారు, తింటోళ్ళు తింటున్నారు, తాగేటోళ్ళు లాగుతున్నారు. మా ప్రాణికి తినేసిద్దాం డిన్నర్. ఇది వచ్చేసి డే నెంబర్ 6. నైట్ అంతా ఫుల్ రెయిన్, మామూలు రెయిన్ కాదు. మా ఈ ప్లాన్ అంతా డిస్టర్బ్ అయిపోయింది అంతా కూడా. సో ఇప్పుడు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 6:30. యాక్చువల్గా అయితే ఇక్కడ వీళ్ళదే బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. బట్ నేనేం బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి నేను వెళ్ళాలి. ఈరోజు బికనేర్, రాజస్థాన్లో ఇది కూడా ఒక టౌన్ అనొచ్చు, సిటీ అనొచ్చు. సిటీ అంటే బెటర్. ఇక్కడ నుంచి 270 kilometers ఉంటుంది బికనేర్. అరౌండ్ 6 hours జర్నీ మళ్ళీ. సో అంత ఎర్లీ స్టార్ట్ అవుతుంది అంత బెటర్. ఎర్లీగా స్టార్ట్ అయిపోయి బికనేర్ రీచ్ అయ్యి, బికనేర్లో కొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉంటాయి మీకు. ఈ రోజుది రేపటిది కలిపి 2 daysది ఈ బ్లాగ్లోనే వస్తుంది. మీరు ఈ లిస్ట్లో ఏవి పెట్టుకోవచ్చు, ఏవి తీసేయచ్చు, ఇంకా ఏవి యాడ్ చేసుకోవచ్చు అని మీకు ఎండ్ ఆఫ్ ది వీడియో డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తాను. చూడండి పైనకి వెళ్దాం బికనేర్ వైపు. చూడండి బికనేర్కి వెళ్తుంటే అంత వేలో ఇట్లా అది వచ్చేసి ఫీమేల్ పీకాక్ మంచిగా ఆడుకుంటున్నాయి. పీకాక్స్ అయితే నాకు చాలా కనిపించాయి రాజస్థాన్ ట్రిప్లో. బట్ నేను కదిలే వెహికల్లో ఉండడంతో ఎక్కడ నాకు సరిగా క్యాప్చర్ చేయడానికి స్కోప్ దొరకలేదు. అది చూడండి ఎట్లా చూస్తుందో. పీకాక్ కనిపిస్తుందా? ఇప్పుడు పీకాక్ కనిపించింది, ఇంతకుముందు జిన్కా కనిపించింది. అరే వెళ్ళిపోతుంది. చాలా ఉన్నాయి ఇక్కడ పీకాక్స్ అయితే చాలా కనిపిస్తాయి. అండ్ ఒకటి ఇందాక డీర్ కనిపించింది, అట్లా నేను కెమెరా తీసే లోపు అట్లా క్రాస్ ఓవర్ అయిపోయింది. చూడండి బికనేర్ వెళ్ళే దారిలోనే ఒక ప్లేస్ వచ్చింది, పోకర్ అని చెప్పి. బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాను. ఈ ప్లేస్ మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, చాలామందికి తెలియదు. మోస్ట్ ప్రాబ్లీ చాలామందికి ఒక ఇంటి ఇస్తాను చూడండి, స్మైలింగ్ బుద్ధ అని చెప్పి. సో నేను చెప్పేస్తాను చూడండి. ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ జరిగింది ఇక్కడనే, పోఖరణ్లో. అరౌండ్ 18th May 1974లో. నాకు తెలిసి మోస్ట్లీ దాన్ని లీడ్ చేసిన మన అబ్దుల్ కలాం సార్ గారు. అంతకుముందు ఒకసారి ట్రై చేసినట్టున్నారు, బట్ అది ఫెయిల్ అయినట్టుంది. సో అలా ఈ పోఖరణ్ చాలా ఫేమస్. దాని మీద ఒక మూవీ కూడా వచ్చింది చూడండి. మామూలుగా లేదు, వాటరే వాటర్. ఇది రాజస్థాన్లో లేదు అసలు, ఏ కార్నర్లో చూసినా కూడా. डूब गया ना पूरा. బాప్ అంట చూడండి, బాప్, చాచా, బాబీ, ఇవి అనే పేర్లు చాలా వరకు. చూడండి బాప్ అనే ప్లేస్లో ఉన్నాము. జస్ట్ అక్కడ నుంచి ఇందాక చూపించిన ప్లేస్ నుంచి ఒక 10 kilometers ముందుకు వచ్చాం అంతే. ఇక్కడనేమో ఒక చుక్క వర్షం లేదు చూడండి. దరిదాపుల్లో కూడా వర్షం పడ్డ ఆనవాళ్ళు కూడా లేవు. ఇదిగో
ఇదే 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 అయితే మేకలు, అయితే గొర్రెలు, లేదంటే ఆవులు. ప్రతి కిలోమీటర్కి ఒక అడ్డం వస్తుంది తెలుసా. కిలోమీటర్కి ఒక్కసారి ఏదో ఒకటి మినిమం అడ్డం వస్తుంది. స్పీడ్ని మొత్తం ఇవే తినేస్తాయి. బండి పికప్ ఎత్తుకోవడం, మళ్ళీ అడ్డం రావడం, స్లో చేయడం, మళ్ళీ బండి పికప్ ఎత్తుకోవడం, స్లో చేయడం, ఆపడం. ఇంకా అప్పటి నుంచి ఒకటే ఒకటి తక్కువైంది. రోడ్డుకి అడ్డం వచ్చడం అనుకుంటున్నా, అది కూడా వచ్చేసింది. క్యామెల్, గొర్రెలు, మేకలు, గుర్రాలు, గాడిదలు, బర్రెలు, ఇప్పుడు క్యామెల్. వచ్చేసాం బికనేర్కి. 1:30 అవుతుంది. ఇది నేను ఉండబోయే హోటల్. ఇది నేను ఉండబోయే రూమ్. బాగుంది. అదిరిపోయిందని లేవు, బట్ ఉన్న దాంట్లో ఓకే. వెస్టర్న్ టాయిలెట్, గీజర్ ఉంది. అట్లా మనం ఇంకా ఫటాక్ ఫ్రెష్ అప్ అయిపోయేసి మనం బికనీర్లో చూడాల్సిన ప్లేస్లు కొన్ని ఉన్నాయి, చూద్దాం. ఇదిగోండి వచ్చేసాం జూనాగఢ్ ఫోర్ట్ దగ్గరికి. ఇది వచ్చేసి అరౌండ్ 1589 ఆ టైంలో కట్టారు. అంతా కూడా రెడ్ స్టోన్ అండ్ మార్బుల్స్తో. దానికి మరి ఎంట్రీ ఫీ ఏంటి, ఈ డీటెయిల్స్ అనేవి 1 by 1 మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇది చూడండి, ఎంట్రీ ఫీ వచ్చేసి ఫోర్ట్కి ఏమో 100 రూపీస్. దీంట్లోనే మ్యూజియం ఉందంట 50 రూపీస్. టోటల్గా కలిపి 150 రూపీస్ జూనాగఢ్ ఫోర్ట్ది. ఇంకెళ్దాం పదండి. డన్. ఫోర్ట్ చూసేసాను అండ్ మ్యూజియం కూడా చూసేసాను. దీనిలో వీడియో తీయాలంటే సపరేట్గా 300 రూపాయలు పే చేయాలంట. చాలని చెప్పేసి నేను ఏం అట్లా పైన కానిచ్చేసాను. చూడడానికి అంత ఏం లేదు నిజం చెప్పాలంటే. అయ్యా మన రెగ్యులర్గా మనం జోధ్పూర్లో కానీ జైపూర్లో చూసినట్టుగానే ఉంది. వద్దాం అనుకుంటే లైట్ తీసుకోండి, తప్పలేదు. లేదు మాకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంది హిస్టరీ మీద అనుకుంటే మాత్రమే రండి. జైన్ మందిర్ ఆర్ జైన్ టెంపుల్ ఎక్కడో ఉంది, బికనేర్లోనే. ఇంకా లాస్ట్ డే 7th డే పొద్దున్న ఇంకా హోటల్ నుంచి స్టార్ట్ అయిపోయాను. బికనేర్ నుంచి జైపూర్ వచ్చేసి 350 కిలోమీటర్స్ ఉంటుంది. బై టైం మాట్లాడుకుంటే మనకు 6 hours పైనే పడుతుంది. నా ఫ్లైట్ అరౌండ్ 5:30కి ఉంది. బట్ స్టిల్ నేను ఆ ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకుని రిస్క్ తీసుకుతలుచుకోలేదు, ఇంక స్టార్ట్ అయిపోయాను. సో ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడదాం చూడండి. ఎక్కడెక్కడ ఎందులో పెట్టుకుంటే బాగుంటుంది, నేను ఏం మిస్ చేశాను అంటే, నేను ఉదయపూర్ని మిస్ చేశాను, మౌంట్ అబూని మిస్ చేశాను. ఎందుకంటే అది వింటర్లో వస్తే చాలా బాగుంటుంది ఇంకా ఉదయపూర్ అండ్ మౌంట్ అబూ. సో మీరేం చేస్తారంటే, ఇన్ కేస్ హిస్టరీ పైన సో అంత ఇంట్రెస్ట్ ఏం లేదు అనుకుంటే, ఉదయపూర్ మార్నింగ్ రీచ్ అయిపోతారు కాబట్టి ఎర్లీ చెకింగ్కి యాక్సెస్ చేసేసుకొని ఆ రోజు కొంచెం ప్లేస్లు చూసేసుకోండి. నెక్స్ట్ డే ఈ అజ్మీర్ వైపు ఆ పుష్కర్ టెంపుల్ 2 కవర్ అయిపోతాయి. జోధ్పూర్ బాగుంది, జైసల్మేర్ ఓకే. ఇవి చూసుకొని ఉదయపూర్ మౌంట్ అబూ పెట్టుకోండి, లేకపోతే ఎట్లన్నా ఇదేనా పెట్టుకోండి. వాళ్ళు చెప్పండి, వాళ్ళు గైడ్ చేస్తారు. సో ఈ బికనేర్ని మీరు లిస్ట్ నుంచి తీసి పక్కన పడేయచ్చు. అండ్ జైపూర్లో ఒక నైట్ కట్ అయిపోతుంది. సో ఓవరాల్గా 2 నైట్లు కూడా మీకు కట్ అయిపోతాయి కాబట్టి దాన్ని మీరు ఉదయపూర్ వైపు డైవర్ట్ చేసుకోవచ్చు. సో అట్లా ప్లాన్ చేసుకుంటే బెటర్. నాకు తెలిసి చాలా అంటే అసలు బడ్జెట్ అయితే అనామం, దీన్ని మనం చాలా ఎక్స్పెన్సివ్ వెళ్ళిపోతుంది. గట్టిగా మాట్లాడితే ఇది నేను వీళ్ళతో వచ్చాను కదా, అయినా కూడా వాళ్ళు నా ట్రాన్స్పోర్టేషను, ఫుడ్ చూసుకోగా కూడా, ఫుడ్ ఇన్ ద సెన్స్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ నేను పెట్టుకోవాలి, ఈ ఎంట్రన్స్ ఫీస్ వాళ్ళు పే చేస్తారు, ఈ గైడ్ లైన్ నేను పెట్టుకోవాలి. అయినా కూడా ఈ ఫ్లైట్లో ఈ ఖర్చులు ఇవన్నీ లెక్కేస్తే ఇంచుమించు 30,000 రూపాయల ఖర్చు నాకే వచ్చేసింది. ఈ వ్యూస్ పెద్దగా ఏం రావు. నాకు ముందు నుంచి రాజస్థాన్ నేను ఓన్గా చేయకపోవడానికి రీజన్ కూడా అదే. మీరు గమనిస్తే కొన్ని ట్రిప్స్ నేను అసలు చేయను నేను, అన్లెస్ ఎందుకంటే తెలిసిపోద్ది అప్పుడే. అనవసరంగా నేను దాని మీద నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఆ పర్టికులర్ ప్లేస్ చేయడానికి పైన. ఇప్పుడు నేను మీకోసం చేసి పెడదామన్నా నాకు తెలుసు అవి పక్కా ఈ ప్లేస్ పైన వ్యూస్ రావు అని. అందుకోసం నేను నాకు చేదే చిల్లర, దానిపైన కూడా మళ్ళీ నేను రిస్క్ తీసుకుంటే అడగాల్సి వస్తుంది సిచ్యువేషన్. సో ఇవన్నీ ఆలోచించి నేను కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తాను. రాజస్థాన్ కూడా మన తెలియస్ట్ అందుకోసమే, గుజరాత్ కూడా నేను అందుకోసమే వెళ్ళలేదు. ఎందుకంటే ఇవన్నీ చేయండి అంటారు, బట్ ఆ వ్యూస్ రావు. అల్టిమేట్లీ వ్యూస్ మాత్రం అస్సలు రావు ఆ ప్లేస్లకి. అందుకోసమే నేను ఈ యూపీ కానీ, గుజరాత్ కానీ, బీహార్ కానీ,
ఈ రాజస్థాన్ కానీ ఈ మధ్యప్రదేశ్ కానీ ఎక్కడ టచ్ చేయలేదు ఇన్ని సంవత్సరాలు, గమనించారా? సో అది రీజన్. సో ఓవరాల్గా అది ఇంకా మోస్ట్ ప్రాబబ్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చెప్పేస్తాను అనుకుంటున్నాను. ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి ఫ్లైట్ తీసుకొని ఇంకా బ్యాక్ వెళ్ళిపోతాను. ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే మళ్ళీ కెమెరా ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. ఆల్మోస్ట్ మీరు ఈ వీడియో చూసే టైం నేను ఇంకో ట్రిప్లో ఉంటాను.